షాక్ అయ్యావా? మీరు ఇలాంటి పనులు చూడకూడదు, చేయకూడదు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమి చూడకూడదో ఏమి చెయ్యకూడదో తెలుసుకోవడానికే వచ్చేది. పద. చూస్తే మళ్ళీ మీరు బాధపడతారు. బాధపడినా పర్లేదు, అసలు నువ్వు ఈ టైంలో ఎక్కడికెళ్ళి ఏం చేస్తావో తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చింది. పోనీ. ఇలాంటి వాచ్ చేస్తే వాచిపోద్ది. మీరెక్కడికి? నిన్ను వదిలి పెడతానా? అమ్మో, నా వల్ల కాదు. ఇంట్లో అన్ని తప్పుగా జరుగుతున్నప్పుడే అనుకున్నాన్రా ఎట్లాంటిదేదో ఇంట్లో జరుగుద్దని. ఎంత ధైర్యంరా నీకు? నా ఇంటికొచ్చి నా కూతుర్నే లేపుకుపోవాలని చూస్తావా? ఇంకే చూస్తారేంట్రా? ఏసేయండి. ఆగండి. ఎవడైనా దగ్గరికి వచ్చాడో ఇదిగో నా కూతురు నేను చేయొద్దు. ఊరుకోండి సార్, ప్రేమించిన అమ్మాయిని కత్తితో ఎందుకు వస్తాడు? ఆగండి. దగ్గరికి వచ్చారో ముద్దు పెట్టేస్తా. లిప్ టు లిప్. వద్దు. నో పెట్టేస్తా. చంపేస్తా. మీ ముందే మీ కూతురికి ముద్దు పెట్టేశాక వదిలేస్తే ఏంటి, చంపేస్తే ఏంటి? నో ప్రాబ్స్. ముద్దు పెట్టేస్తా. వద్దు. పెట్టేస్తా. వద్దు. ఇంత లేట్ గా వచ్చింది. ఎంతసేపు వెయిట్ చేస్తుంది తెలుసా నీకు? సారీ రా, గట్లయితే రిటర్న్ వెళ్ళిపోతాలే. కలిసి ఎర్లీగా వచ్చి నేను తీసుకొచ్చా. లలి నా నోటి దూలతో బాగా ప్లీజ్ సారీ. మేమెంత కష్టపడి యారా, వాళ్ళ నాన్న ముద్దే కదా, పెట్టుకుంటే పర్లేదు అని వదిలేసి ఉంటే. ఎవరు వాళ్ళ నాన్న? కూతురు కోసం ఈ అడ్డమైన పనులు చేయడానికనే రెడీ అయిపోతారు గానీ కూతురు జోలికి రానిస్తారా ఈ ఫాదర్స్? అదేంట్రబ్బాయి, ఆ బళ్ళేంటి, ఆ స్పీడ్ ఏంటి? ఇక్కడ ఏమన్నా రేస్ చెప్తా? ఇది రేస్ కాదు అంకుల్, చేసు. మీ మా వస్తున్నాడు. చెప్పలేదే నాకు. రండి అంకుల్, ఇటు. ఏదో చేయరా. ఇదేంటి మళ్ళీ ఇక్కడికే వచ్చాను? ఓ రౌండ్ కొట్టాను. నా కూతురు ఇంట్లో అడుగు పెడితేనే రేపు నేను అసెంబ్లీలో అడుగు పెడతా. దాని పక్కన ఉన్న వాళ్ళని పాతి పెట్టైనా సరే ఇచ్చుకురండి. అదేంట్రా మన మంగళం సడన్ గా క్రికెట్ మురుగన్ అయిపోయాడు. అని ప్రాణభయం అంటారులే. అన్ని చూసేసిన ఆయనకి ఎలా ఉంటే న్యూ జనరేషన్ మనకి ఎలా ఉండాలి? కమాన్ రండి రండి, కమాన్ కమాన్. ఇటు. కమాన్. ఎవడరా నువ్వు? తప్ప.
ఎక్కడ పోయారా వీళ్ళు? ఇప్పుడేం చేద్దాం? అమ్మాయి చేజ్ అయిపోయిందిరా, పోదాంపా. రేయ్ రేయ్ మర్యాద మా అమ్మాయి గారు మాకు అప్పగించండి. అయితే ముందు మా మంగళాన్ని ఇటు పంపించండి. నా లల్లిరా. ఏయ్ ఊరుకో. మంగళమా ఆడేవాడు? రేయ్ మన దాని ఎవడన్నా మంగళం అని పని చేస్తున్నారా? ఎవరు లేడు ఇక్కడ లే. అబ్బా! నేనే మంగళాన్ని. రేయ్, ఏసేయండి రా ఇది. ఏంటి అంకల్ వాళ్ళకెలా దొరికిపోయావు? దొరికిపోలేదు, పొరపాటున వీళ్ళల్లో కలిసిపోయాను. మనకెందుకులే కానీ పోదాం పారా. మర్యాదగా అమ్మాయి గారు పంపించు. మర్యాదగా మంగళాన్ని ఇటు పంపండి, లేదంటే నువ్వు పంపిస్తే నేను పంపిస్తా. ముందు నువ్వు పంపించు. అమ్మడిపే. ఆ, వెళ్ళు. రామా నువ్వు వెళ్ళు. రేయ్ మంగళానికి లల్లిని పంపుతావా? నాకు తెలుసు రాను, ఊరుకో. వెళ్ళు. పర్లేదు వెళ్ళు. ముష్టి మొహం, నీ సంగతి మళ్ళీ చెప్తా. లల్లి కిట్టు నేను వస్తా లల్లి, రేపు వస్తాను. ఇప్పుడు వెళ్ళిపోరా. లల్లి మంగళం చెప్పా. అది నీ గురించి వచ్చిందరా? నా గురించి చేరా మరి. మరి ఇంత వెళ్ళిపోయింది. నా కర్మల పంప. రేయ్, బండి రా. ఏసేయండి రా ఇది. మంగళం తీసుకెళ్తున్నారా? మంగళం మనకెందుకురా? లల్లి తీసుకొస్తున్నారా? రేయ్, నువ్వు రా. రేయ్, మర్యాద తప్పుకోర్రి. ఏంట్రా తప్పుకునేది? ఇప్పటి వరకు మంగళం మీతో ఉండి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడ్రా? మీ క్వాలిస్ లో బాంబు పెట్టాడు. బాంబా! రేయ్, ఇంట్లో బాంబు పెట్టినట్రా. ఎక్కడ పారిపోండి. లల్లి చేసా. బాగా పరుగు, పరుగు. లల్లి. ఈసారి దొరుకుతామేమో. కలిసేమే. ఎక్కు, ఎక్కు, ఎక్కు. ఆ, ఇప్పుడు నేను. అంకుల్ నేను కాదు, వాడు. ఆ, అన్నీ వచ్చేసినట్టేనమ్మా. ఇహ పెళ్లి చేసుకునేవాడు వస్తే సరిపోతుంది. వచ్చేస్తారండి. ఇన్ని మెట్లున్నాయేం రా? వచ్చేసారండి, మీరు ఇంకా స్టార్ట్ చేయొచ్చు. ఆ, అలాగే అమ్మా. పరిగెడుతూనే వచ్చారుగా, ఏంటి లేట్? అమ్మా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరో వచ్చి ఇలా పీటల మీద కూర్చోండి. లల్లిరా. హలో. లల్లిరా. రండి కూర్చోండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నానే, వాళ్ళిద్దరిని సేఫ్ గా తీసుకొచ్చాననే మినిమం రికగ్నిషన్ కూడా ఇవ్వేంటి? ఏ నాదే ఉంది, ఇక్కడ మేం చేయలేదు అరేంజ్మెంట్లు. ఆయన ఎవరి పని వాళ్ళు చేసినప్పుడు రికగ్నిషన్స్ ఉండవు. అంటే నువ్వు చేసింది నేను చేసింది ఒకటేనా? ఒక్కటా కాదా అన్నది కాదు ఇక్కడ మ్యాటర్. చేసావా లేదా అన్నది ఇంపార్టెంట్. తొందరలోనే వాళ్ళ పెళ్లి కూడా చేయాల్సి వచ్చేలా ఉంది. చేదుర్లే కానీ ముందు మా పల్లి సంగతి చూడండి. ఎందుకు బాబు అంత ఆ తొందర? తొందర గురించి నీకు అర్థం కాదు కానీ మీకు ఇప్పుడు ఈ పెళ్లి చేయడానికి మినిమం ఎంత టైం పట్టొచ్చు? మినిమం అంటే 2-3 గంటలు కంపల్సరీ బాబు. అంటే 2-3 నిమిషాలు అయ్యే ఛాన్స్ లేదా? ఇది పెళ్లి బాబు, తాలిబొట్టు ఫాస్ట్ గా ఎవరు కడతారని పోటీ కాదు. మా వాడు అలానే వాగుతుంటాడు గాని పంతులు గారు టేక్ యువర్ ఓన్ టైము. అలాగే బాబు. రేయ్ పెళ్లి ఎంత ఫాస్ట్ గా చేసుకున్నా ఫస్ట్ నైట్ కోసం రాత్రి దాకా ఆగాల్సింది. నాకు ఆరెంజ్ ఆశలేం లేవు కానీ అలా ఎక్కడ వచ్చేస్తారు తడిచిపోతుంది ఇక్కడ. సరే ఇదండి, పైకి వచ్చేయండి రా. పంతులు గారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ పాటలు విన్న అవసరమా? ఇవి పాటలు కాదురా సొంట మంత్రాల ఆడియో సీడీ రిప్పు. అర్థమాటు గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉందని ఒకటి డౌన్లోడ్ చేసి ఫోన్ లో పారేశాను. మరి లౌడ్ స్పీకర్ లో పెట్టుకోవచ్చు కదా. నువ్వు చెప్పు. విని చదువుతాను రా సొంట. ఇలా అయ్యా మంది వేసుకుని దీపేట్రా. ఏయ్ మా డాడీని ఏమన్నా అంటే ఇట్లా నడుపుతా బిడ్డ. డూ సంథింగ్ రా. ఏదో ఒకటి చేయరా బాబు ప్లీజ్. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏంటి కూల్ గా ఉన్నావు? మళ్ళీ ఏం మ్యాజిక్ చేయబోతున్నావు? ఇక్కడ మ్యాజిక్ ఏం అక్కర్లేదు, ఆయనకి లాజిక్ అర్థమైతే చాలు. లాజిక్ సార్ మీ అమ్మాయి పెళ్లి ఇంత సీక్రెట్ గా చేస్తున్నారు ఎందుకు? పబ్లిసిటీ వద్దు అనుకొని కులాంతర వివాహం చేస్తూ కూడా పబ్లిసిటీ కోరుకోవట్లేదు ఎందుకు? మీ నియోజకవర్గంలో అబ్బాయి కులం ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ పెళ్లి కుప్పుకున్నారా? ఈ పెళ్లి తర్వాత ఆ క్యాస్ట్ వాళ్ళకున్న 60,000 ఓట్లు మీకే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారా, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. నేను ఎప్పుడైనా రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేశానా? అదే ఇప్పుడు కూడా ఈ పెళ్లి చాలా సింపుల్ గా చేయాలనుకున్నాను, గుళ్ళో చేయిస్తున్నాను. ఏ క్యాస్ట్ ఓట్లు అంటారా? మా అల్లుడు అడుగుతాడు, నాకు అడగాల్సిన అవసరం ఏముంది చెప్పండి.
ఆయనకి లాజిక్ వచ్చేసాను బంగారు కొండ. ముందే చెప్పుంటే పట్టు చీర తెచ్చుండేవాడు కదమ్మా. నువ్వు కూర్చో, నువ్వు కూడా కూర్చో అల్లుడు. పంతులు గారు ఇంకేంటి ఆలస్యం, రెచ్చిపోండి. అలాగే Thanks for your logic. పురాణేన మమ జీవన హేతునా కంటే భద్రాయ శుభగే మంగళ్య ఫ్రెండ్ పెళ్లి చేసామని తెలిస్తే మా డాడీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా. నాని బంకు బాబురావు ఏంటి అంకుల్, ఎప్పుడు లేనిది మీరు నాకు కాల్ చేశారు? కొంప తీసి అంజలికి ఏదైనా సంబంధం చూసారా? నా అకౌంట్ క్లియర్ అయిపోయిందని చెప్పడానికి చేశారా? ఓ స్పీడ్ అయిపో మాకరా, నీ అకౌంట్ మొత్తం క్లోజ్ చేద్దారని ఫోన్ చేశా. నువ్వు అర్జెంట్గా ఒకసారి బంక్ వచ్చారా చెప్తా. అర్జెంటుగానా? అంటే అంకుల్ ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత వస్తానే. ఓ సర్లేవా, నువ్వు అంత బిజీగా ఉంటే మీ ఇల్లు ఎక్కడో తెలుసుకుని నేనే వస్తానులే. ఇంటికా? వద్దులే అంకుల్, వదినుంటుంది, గొడవలు అయిపోతాయి. నేను ఇప్పుడే ఇమీడియట్గా వచ్చేస్తాగా. అది గది లెక్క. రేయ్ రారా, నీ స్పీడ్ ఏడు చూపించాలి ఇయ్యాలా. సార్ సార్ ఇక్కడే ఇదే సార్. అమ్మ బాబురావా, నా కోసం ఇంత పెద్ద స్పాట్ సెట్ చేసావా? లోపలికి పదరా. నడు. అక్కడే అయిపోయాడు రా అబ్బాయి. రా. ఏంటి అంకుల్ మీరు ఈ గన్లు డెన్లు ఇవన్నీ అవసరమా మనకి? చాలు చాలే ఆపరాని స్పీడ్. డేవిడ్ సాబ్, నేను చెప్పాను కదా ఈడే. అంకలే, నా బ్రెయిన్లో తిరుగుతున్న సీన్కి ఇక్కడ జరుగుతున్న సీన్కి మ్యాచ్ కాక కన్ఫ్యూజ్ అవుతున్నా. అదిగో మళ్ళా అదే స్పీడు. డేవిడ్ సాబ్ నీ గురించి చెప్పాను రా, ఓసారి పరిచయం చేద్దారని పిలిపించాను. ఫోన్లో మీ టోన్ వినే రేవెట్టేస్తారేమో అనుకున్నా. ముచ్చటకి అలా మీటింగ్ పెట్టారా? హలో డేవిడ్ సాబ్, దిస్ ఈస్ ఆకాష్. భయ్యాకి చేతులు తీసేయడమే తప్ప చెయ్యిచ్చే అలవాటు ఉండదు. అతను డేవిడ్ సాబ్ తమ్ముడు రాబర్ట్. बाबूराव वो सब छोड़, सिर्फ मतलब की बात कर. చూడరా అబ్బాయి, చిన్న చిన్న లవ్ స్టోరీలు నడిపి అమ్మాయిల దగ్గర నుంచి వాళ్ళ బాబుల దగ్గర నుంచి చిల్లర డబ్బులు అన్నాళ్ళు గుంచుతావు గానీ ఇప్పుడు డేవిడ్ సాబ్ చెప్పిన పని నువ్వు చేసావు అనుకో స్పీడ్ గా సెటిల్ అయిపోవచ్చురా. పనేంటి ఇంతకి? నేను చెప్తాను, जो मैं कहता हूँ वो कर. నీకేం కావాలో అది నువ్వు తీసుకో. ఓ, మీకు తెలుగు తెలుసా? నీకు వీడు తెలుసా? ఈ ఫోటోలో ఉన్నాడు కూతురు నువ్వు లవ్ లో పెట్టావంట కదా. ఈడు కనుక నీ కాంట్రాక్ట్ లోకి వచ్చాడనుకో 10కో 10కో కకృతి పడమాక డైరెక్ట్ గా తీసుకొచ్చి డేవిడ్ సాబ్ అప్పించావు అనుకో 25 కాదు 50 ఇస్తాడు. 1000 కాదు, లక్షలో. यस, तुम जितना चाहो ले लो, मुझे वो चाहिए. అదోకే, ఇంతకి మ్యాటర్ ఏంటి? That's none of your business. రై, వాడెక్కడున్నాడో తెలిస్తే చెప్పు, లేదా తీసుకొచ్చి మాకు అప్పచెప్పు. దట్స్ ద డీల్. బట్ డీటెయిల్స్ తెలుసుకోకుండా డీల్ ఒప్పుకునే అలవాటు నాకు లేదు బాస్. ఇదిగో నేను చెప్తాను కదా, నువ్వు ఆగరా అబ్బాయి. డేవిడ్ సాబ్, నేను చెప్పాను కదా కుర్రాడు చాగులు అంటాడని. మీ పని గ్యారంటీ. మీరు నాకు చెప్పిందంతా ఆడికి చెప్పేసేయండి. ठीक है. వాడి పేరు మంగళంపల్లి మహారథి. పైకి పెద్ద బిజినెస్ మ్యాన్ లా బిల్డప్ ఇస్తాడు, బట్ చేసేదంతా ఫ్రాడ్. He didn't turn a single penny on his own. అమెరికాలో $5 million కి చీట్ చేశాడు, దుబాయ్లో క్రోస్ ఆఫ్ దిర్హమ్స్ కొట్టేశాడు, ఆస్ట్రేలియాలో 2 million లేపేశాడు. హీఈస్ అన్ ఇంటర్నేషనల్ క్రిమినల్. కానీ దొరకడు, ఏ ఒక్కరి చేతికి చిక్కడు. और वो जो भी है, I don't care. బట్ వాడు మనీతోనే కాదు మనుషులతో కూడా ఆడుకున్నాడు. 10 साल పైలే ముంబై వచ్చాడు, ఏదో బిజినెస్ అన్నాడు. వాడికి అప్పటికే పెళ్ళి అయిపోయింది, కానీ ఆ నిజాన్ని దాచిపెట్టి నా సిస్టర్ని ట్రాప్ చేశాడు. ప్రేమ అన్నాడు, పెళ్ళన్నాడు,
ఫైనల్గా మోజు తీర్చుకొని దొరికినంత దోచుకొని చెప్పా పెట్టకుండా పారిపోయాడు. మోసపోయిన మేరీ బెహన్ వాడు కావాలని అడగలేదు, వాడు చావాలని అడిగింది. ఉస్ దిన్ సే ఆజ్ తక్ వాడిని వెతుకుతూనే ఉన్నా. ఇండియాలో కనిపించకుండా పోయాడు. అబ్రాడ్లోనూ అడ్రస్లు మార్చుకుంటూ బ్రతికాడు. ఈ మధ్య మళ్ళీ ఇక్కడికి వచ్చాడని తెలిసింది. ఈసారి వాడు మిస్ అవ్వకూడదు, ఖతం అవ్వాలి. వాడి బిజినెస్ల గురించి ఎంక్వైరీ చేశాను. వాడు ఫ్రాడ్ చేసి పోగేసుకున్న డబ్బంతా పోగొట్టుకున్నాడని తెలిసింది. వాడి ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాను. వాడు ప్రేమగా పెంచుకున్న కూతురు ఇప్పుడు నీతో లవ్లో ఉందని తెలిసింది. వాడు నిన్ను మీట్ అయితే జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు చాలు. ఐ విల్ కిల్ దాట్. బాయ్, అసలు ఇదంతా ఎందుకు? కూతురు అంటే వాడికి ఇష్టం కదా, దాన్ని వేసేద్దాం. ఎక్కడున్నా వాడే బయటకు వస్తాడు. तू चुप बैठ छोटे. ए लवर बॉय, तू जा, कैसा भी कर उसको लेके आ. चल. एक मिनट, एक बात कहना मैं भूल गया. ఆ ఫోటోలో నువ్వు చూసింది వాడి ఒరిజినల్ ఫేస్. బట్ వాడు ఎప్పుడు అలా బయటికి రాడు. రోజుకో రూపంలో, పూటకో వేషంతో ఎప్పటికి ఎప్పుడు రంగులు మార్చేస్తుంటాడు. వాడేసే వేషాలు ఎలా ఉంటాయో కూడా ఒకసారి చూసేళ్ళు, నీకు ఐడియా ఉంటుంది. అంకల్ 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 మిస్డ్ కాల్స్. ఎన్నిసార్లు కాల్ చేయాలరా నీకు? ఎన్ని రోజులు తప్పించుకు తిరుగుతారా నువ్వు? ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నిన్ను పట్టుకోలేమనుకున్నావా? 100 కోట్లకు మమ్మల్ని ముంచేసి పారిపోయినందుకు నిన్ను ప్రాణాలతో వదలవురా. అరే, కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయే. ఆ బంకు బాబురావు గాడు నీ మీద రివెంజ్ తీసుకోవడానికి ఏదో స్కెచ్ చేసి నేను పిలిచాడు అనుకున్నాలే. కోట్లు కోట్లు కొట్టేసే జంతర్ మంతర్ జాదుగాలకైతే స్కెచ్లు రివెంజ్లు ఉంటాయి గానీ 10,000కి 25,000కి అంత సీన్ ఉండదులే. ఏంట్రోయ్ ఏదో తేడాగా మాట్లాడుతున్నావు? అది నా సెల్ ఫోను. ఫోన్ అయితే ఈజీగా ఆపేయచ్చు, కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన ఆ డేవిడ్ ఆపడమే కష్టం. డేవిడా? డేవిడ్ నీకెలా తెలుసు? అంటే వాడు చెప్పిందంతా నిజం అన్నమాట. ఏం చెప్పాడు నా గురించి? నువ్వేంటో చెప్పాడు. నిన్ను అప్పగిస్తే ఎంత కావాలంటే అంత ఇస్తానని కూడా చెప్పాడు. అది కాదురా. వద్దు ప్లీజ్, ఇంకా మీ నోటి నుంచి ఆ కట్టు కథలు పిట్ట కథలు నేను వినలేను. కూతురు ప్రేమించినోడు ఎలాంటోడో తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఇంత చేస్తుంటే మీరైతే గొప్ప ఫాదర్ అనుకున్నాను. కానీ నువ్వు ఇంత మోసగాడివని నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు నీకో సెటప్, రోజుకో గెటప్, పైకి మాత్రం పెద్ద బుద్ధిమంతులాగా బిల్డప్. ఇవన్నీ వినడానికి ఎంత అసహ్యంగా ఉన్నాయి తెలుసా? Shut up! అవును, నేను ఫ్రాడ్ని ఒప్పుకుంటాను. 25 సంవత్సరాల నుంచి ఎవరికీ దొరకకుండా తిరుగుతున్న నేను ఇప్పుడు కూడా తలుచుకుంటే ఎవరికీ దొరకకుండా పోగలను. కానీ ఇక్కడికే ఎందుకు వచ్చానో తెలుసా? నా లవ్లీ ఫోన్ చేసి, నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, వాడికి మీకు దగ్గర పోలికలున్నాయన్నప్పుడు కంగారు పడ్డాను. ఎయిర్పోర్ట్లో నిన్ను చూసి కన్ఫర్మ్ చేసుకున్నాను. నా కూతురి కోసం నువ్వెలా ఉంటావో చూద్దామని నేనొచ్చాను. అనుకోకుండా నేనేంటో నీకు తెలిసిపోయింది. ఇంకా చాలు, మీతో పోలిస్తే నేను చాలా బెటర్. ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. అసలు నన్ను జడ్జ్ చేసే అర్హత కూడా మీకు లేదు. ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఒక్కసారి మీ కోట్ అడిగినందుకే నేను మీకు బేవస్ గాళ్ళ కనిపించాను కదా. మరి ఇన్ని కోట్లు కొట్టేసిన మీరు నాకెలా కనిపించాలి? ఆకాష్, డేవిడ్తో నేను ఇక్కడున్న విషయం చెప్పేస్తావా?